శుభదినం మహాశివరాత్రి సందర్భంగా శ్రీ విశ్వశాంతి జ్యోతిర్మయ ప్రభు వారు మనకు అందించినటువంటి ఆజ్ఞ ప్రకారం వారు ప్రారంభించిన ఆది యజ్ఞం అంటే సృష్టి ప్రారంభము ఆది యజ్ఞం అంటారు. కలియుగాంతాన్ని అంతిమ హోమం అంటారు. ఆది యజ్ఞం జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతం మనం బాబాజీ వారి ఆజ్ఞను అనుసరించి మనం చేసినటువంటి ఈ యొక్క శివరాత్రి పర్వదినం 3 రోజులు ఈ రోజుతో ముగిసింది. బాబాజీ వారు అనుగ్రహించినటువంటి దివ్య సూక్తులు మనం పఠిస్తూ ఈ 3 దినాలు ఇక్కడ చేసినటువంటి కార్యక్రమం ప్రతి ఒక్కరూ హోమంలో వేసినటువంటి సమిధలు, తైలం, హారతి కర్పూరం మన యొక్క కోరికలు శ్రీ విశ్వశాంతి జ్యోతిర్మయ ప్రభు వారి ఆశీస్సులతో వారి సంకల్పాన్ని బట్టి మన కోరికలన్నీ కూడా వారు తీరుస్తారు. ఆ యొక్క సృష్టి బ్రహ్మతత్వము, స్థితి విష్ణుతత్వము, లయము ఈశ్వరతత్వము 3 దినాలు మనం చేసుకున్నాం. ఈరోజు మనమే కాకుండా ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ కూడా వారి సమాధులు, తైలము, హారతి కర్పూరం ఇందులో వేశారు. మనం ఏ భావంతో వేసినా సరే పర్వదినము కాబట్టి ఉన్నది దొంగతనం చేసిన తర్వాత శివాలయంలో దాక్కున్నారు. ఆయన తెలియజేసినా సరే ఆ శివరాత్రి దినాన్ని జ్యోతి వెలిగించిన కారణాన ఆయన విష్ణుభక్తులు తీసుకెళ్ళి కైలాసానికి తీసుకెళ్ళారు. అలా ఏంటంటే మనం అనేక కార్యక్రమాలు మనం చేస్తున్నాం, ఒప్పు చేస్తున్నాం. మన యొక్క స్థితిగతులను బట్టి, సంఘాన్ని బట్టి మనం ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. మనం తెలియచేసినా సరే ఏదైనా సరే మన వల్ల తప్పులుంటాయి. జ్యోతిర్మయ ప్రభు వారు మనల్ని తమ బిడ్డలుగా స్వీకరించారు కాబట్టి మనం చేసినటువంటి వాటిని అన్నిటిని కూడా ఆయన స్వీకరించి మనకు ఆయన ఆశీస్సులు మనకు అందచేస్తారు. కాబట్టి మన యొక్క సంకల్పాన్ని బట్టి మనం అనుకునేటటువంటి బాధలు, శ్రమలు అన్నింటినీ కూడా వారు ఏంటంటే భూమి మీదకి వచ్చిన తర్వాత సంస్కారాలను రహితం చేసేటటువంటి ఒకే ఒక శక్తి విశ్వశాంతి జ్యోతిర్మయ ప్రభు వారు సృష్టికర్త కాబట్టి ఆయనకి మాత్రమే ఇందులో ఉండేటటువంటి దోషాలు కానీ ఏమైనా సరే అగ్ని తన యొక్క బాధ్యతను అనుసరించి సంస్కారాలను అన్నింటినీ కూడా రహితం చేస్తుంది. కాబట్టి ఆ అగ్నిదేవుడికి మనకు ఒకసారి నమస్కారం చేసి మనం ఈ యొక్క కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. మనం జ్యోతి ఒకసారి అందరం నిలబడి ఆ యొక్క దేవునికి మనం జోహాలు అర్పించాలి. విశ్వశాంతి జ్యోతిర్మయ ప్రభు వారికి శ్రీ విశ్వశాంతి జ్యోతిర్మయ ప్రభు వారికి శ్రీ విశ్వశాంతి జ్యోతిర్మయ ప్రభు వారికి